రెడ్డి ఈఎన్టీ సర్జన్ని. ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అని ఉంటుంది, డాక్టర్ల అసోసియేషన్. దేశంలో అతిపెద్ద డాక్టర్ల అసోసియేషన్ అది. ఆ అసోసియేషన్లో హైదరాబాద్లో నేను ఒక బ్రాంచ్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. 40 సంవత్సరాల ప్రాక్టీస్ నాది. నేను అనేక సోషల్ ఇష్యూస్ కూడా మా డాక్టర్లో అసోసియేషన్లో ఏంటుంటాయంటే సొసైటీలో సమాజంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్య సమస్యల్ని మనమందరం కూడా గమనిస్తూ ఉండాలా. ప్రజల ఆరోగ్య సమస్యల పట్ల ప్రభుత్వానికి తెలియపరచాలా, వాళ్ళకి సంఘీభావంగా ఉండాలనేది మా డాక్టర్ల అసోసియేషన్లో ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే డాక్టర్ల అసోసియేషన్లో యాక్టివ్గా ఉంటాను. అయితే ఇప్పుడు ఈ వెలుగుమట్ల సంఘటన తెలిసిన తర్వాత ఓపీడీఆర్ వాళ్ళు, నేను కూడా ఓపీడీఆర్ కార్యకర్తల్లో ఒకళ్ళుగా ఉన్నాను. ఓపీడీఆర్ వాళ్ళు ఒక కమిటీని, నిజ నిర్ధారణ కమిటీని వేయాలని చెప్పి 17వ తారీఖు ఫిబ్రవరి వేసినప్పుడు అందులో ప్రజాతంత్రవాదులు జస్టిస్ చంద్రకుమార్ లాంటి జడ్జీలు, తర్వాత అనేక మంది ప్రజాతంత్రాలు అంటే ప్రజలు ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడికి సమస్యల్ని అనేక రూపాల్లో అనేక మంది రకరకాలుగా వస్తున్నారు. వాళ్ళ రాజకీయాలు రకరకాలు ఉన్నా కూడా కొంచెం ప్రజాతంత్రవాదులు, ప్రజల పట్ల మాట్లాడేవాళ్ళు, లేకపోతే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మేము కూడా వస్తామంటే అలాంటి వాళ్ళు ప్రతి వాళ్ళని కలుపుకొని ఈ ఓపీడీఆర్ వాళ్ళు ఒక కమిటీని వేస్తారు. అందులో భాగంగా ఒక డాక్టర్గా ఒక అసోసియేషన్లో యాక్టివ్గా ఉన్నాను కాబట్టి నన్ను కూడా సభ్యుడిగా ఆహ్వానించారు. అందులో వచ్చాను నేను. అప్పుడు కూల్చక ముందు చూశాను ఆ పరిస్థితి, వెలుగుమట్ల గ్రామాన్ని. అది చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఇంత బాగా పేదలందరూ, ఇలాంటి పేద ప్రజలు, మాకు పేదలంటే ప్రభుత్వం ఈరోజు ఏదో వాళ్ళ అర్హతకి రకరకాలుగా చెప్తా ఉన్నారు. పేదలంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కొన్ని క్రైటీరియాలు ఉంటాయి. పేదలంటే వాళ్ళకి ఏంటంటే ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు, న్యూట్రిషన్ 2400 క్యాలరీల ఆహారం తీసుకుంటే దానికి తగ్గినంత ఆదాయం ఉండాలి. ఆ తర్వాత విద్య, వైద్యానికి వాళ్లకు సరిపడా ఆదాయం ఉండాలి, ఇల్లు ఉండాలి, శానిటైజర్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, వాటర్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ నిర్ణయించిన పేదరికం పైన. ఈ లేని వాళ్ళందరూ పేదరికం దిగువ ఉన్న వాళ్ళే. ఈరోజు ఏదో ఒక కారు ఉంటే, ఒక మోటార్ సైకిల్ ఉంటే పేదవాడు కాదని ఒక డిసిషన్ చేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఇది దుర్మార్గం. ఇది ప్రభుత్వాలు, పాలకులు ఎప్పటికప్పుడు కావాల్సిన నిర్ణయాలు వాళ్ళు చేసుకొని పేదలు లేరు మన దేశంలో అని చెప్పడానికి. అది కాదు. డాక్టర్గా మాకు తెలుసు, హ్యూమన్ డెవలప్ ఇండెక్స్లో ఒక శరీరంలో ఫ్యాట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి పేదరికం నిర్ణయించాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా అని. మేము అసలు ప్రజలు మా దగ్గరకు వస్తే వాళ్ళ మొహం చూడగానే వీడు పేదవాడా కాదా అని తెలిసిపోద్ది మాకు. ఎట్లా ఇది పీక్కుపోయింది. ఇప్పుడు మేము పేదవాడిని కాదు, నాకు ఎలా ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఉంది అంటే ఫ్యాట్ కంటెంట్ ఇట్లాంటివి చూస్తే చాలు మాకు పేదవాళ్ళ కాదా డాక్టర్లుగా మేము గుర్తిస్తాం. అదే పేదరికానికి ఒక నిర్ధారణ అనేది, అది లేకుండా ఉండాలని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చెప్పింది. కాబట్టి డాక్టర్గా నన్ను ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో చూడటానికి ఇంక్లూడ్ చేశారు. ఆ రోజు వెలుగుమట్ల కూల్చక ముందు చూసి చాలా సంతోషపడ్డాను. అదే విషయాలు చెప్పాను. బాగా చూసి వాళ్ళంతా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన శానిటేషను, వాటరు చెప్పాను కదా ఇందాక, ఎలక్ట్రిసిటీ కూడా వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నారు. మేము ఇలా చేసుకున్నాము. మేమందరం స్వతహాగా మహాంతమయం వనరులు సమకూర్చుకుని వసూళ్లు కాదు, అవి విరాళాలు సేకరించుకున్నామని చెప్పారు. వసూలు అనే మాట వీళ్ళకి వర్తించదు. వసూళ్ళు ఎవరికి వర్తిస్తాయో మీకు బాగా తెలుసు. మాఫియా ఎవరో మీకు బాగా తెలుసు. వసూళ్ళు ఎవరు చేస్తారో మీకు తెలుసు. గూండాలు, దాదాలు, రాజకీయ నాయకులు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు అందరూ. కాబట్టి వీళ్ళకి వసూలు అనేది పదం వర్తించదు. విరాళాలు స్వచ్ఛందంగా వాళ్ళు సేకరించుకొని ఒక కమిటీ ఆధ్వర్యంలో చేసుకున్నామని మా కమిటీకి చెప్పారు. వాళ్ళు ఆ లెక్కలు చూపించారు. కాబట్టి అది అబద్ధం. కాబట్టి వాళ్ళంతా వాళ్ళు ప్రభుత్వం చేయాల్సిన సౌకర్యాలు వాళ్ళు చేయకుండా 10 సంవత్సరాలు ఉంటే ఆ మాత్రం డబ్బు వాళ్ళు కూడబెట్టుకొని వాళ్ళు కష్టపడుతూ వాళ్ళ కూలి డబ్బులో కొంత సమకూర్చుకొని చేశారు. ఇది మరి అది అబద్ధాలా నిజాలా ఇంకా అది ఎంక్వైరీ చేస్తున్నారు పోలీస్ కమిషనర్ గారు. మంచిదే, అది చేసుకోవచ్చు. ఆ విషయాలన్నీ చెప్పారు. తర్వాత వాళ్ళ ఆరోగ్యం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వాళ్ళంతా పేదలను చూశాము. నీళ్లు లేని కాడ వాళ్ళందరూ కూల్చిన తర్వాత వాళ్ళు 1,50,000 కూడా కావచ్చు. వాళ్ళకి అదే పెద్ద విధ్వంసం, నష్టం. పేదరిక లైన్కి, బిలో పావర్టీ లైన్కి ఒక 50,000 పోతే మాకు తెలుసు
ఆరోగ్య సమస్య కోసం మా కాడికి వస్తే 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోలేరు. వీళ్ళ గ్రామాల నుంచి పట్టణానికి ఆరోగ్య సమస్యకి రమ్మంటే మేము ఛార్జీలు లేక రాలేకపోతున్నాం అని చెప్తారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఈ రోజున వాళ్లకు అంత నష్టం చేసి, వాళ్ళు కూలి చేసుకున్న వాటిని 50,000 కూడా నష్టం చేసి, కొంతమంది 5 లక్షలు 10 లక్షలు 20 లక్షల కంటే ఎక్కువ పెట్టుకోలేదు. అది కూడా 10-20 మంది మాత్రమే కట్టుకున్నట్టుగా తెలిసింది. అది ఎంత నష్టము. వాళ్ళు లోన్స్ తీసుకున్నారు ఈఎంఐలుగా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆరోగ్య సమస్యలను ఇంకా వాళ్ళు చూసుకోగలుగుతారా? వాళ్ళందరూ ఆరోగ్యాన్ని కోల్పోతారు. ఒక డాక్టర్గా నేను ఆ వివరాలన్నీ నేను చెప్పాల్సిన బాధ్యత కమిటీలో. వాళ్ళందరూ పిల్లలు చూశాను, చిన్న పిల్లలు 2 నెలల పిల్లలు ఐవీ లైన్ పెట్టుకొని ఆ రోజు చెట్టు కింద ఉంటే ఎంత దారుణం అనిపించింది. అలాంటి పిల్లలు బ్రతుకుతారా అనే అనుమానం వచ్చింది మాకు. చనిపోయే పరిస్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితి కల్పించారు. చాలా దుర్మార్గం అది. వాళ్ళు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆ ఆరోగ్య సమస్యలు వీళ్ళు ఫేస్ చేస్తున్న వాటి మీద మేము ఐఎంఏ డాక్టర్ల సంఘంలో నేను వెళ్ళి చెప్పి, పేదలకి, వెలుగుమట్ల పేదలే, ప్రపంచం మన దేశంలో అనేక మంది పేదలు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే సంఘటితంగా ఉన్నారు కాబట్టి కనీసం ఏంటంటే సమీకరించుకోగలుగుతారు. ప్రజాతంత్ర శక్తుల్ని, ఇట్లాంటి పెద్దల్ని, మీడియా మిత్రుల్ని, వీళ్ళందరూ వీళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. మాలాంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ కమిటీలు వాళ్ళందరూ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మాకు అప్రోచ్ కాగలుగుతారు. ఎంతోమంది పేదలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడికక్కడో చెదరై వాళ్ళ జీవితాల్లో చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఆదరణ లేక, గుర్తించలేక, కనీసం వీళ్ళు ఒక గుర్తించిన సంఘం వాళ్ళందరూ ఆధ్వర్యంలో కలిసిపోతున్నారు. 10 ఏళ్ళ నుంచి ఇంకా కూడా కలిసిపోతూ ఉంటే వాళ్ళకి సహాయం చేయడానికి మేము డాక్టర్ల సంఘానికి చెప్పి, ఇలాంటి ఆర్గనైజ్డ్ ఉన్న వాళ్ళ దగ్గరికి పోతే ఆ సహాయం కూడా సరిగ్గా అందుతుంది వాళ్ళకి. నేను చెప్తాను మా డాక్టర్లకి, ఎవరికి పడితే ఫిలాంథ్రపీ చేస్తే అక్కడ ముందు వాళ్ళకి సహాయం చేసే సంస్థ ఉండాలి, ఒక నిర్మాణం ఉండాలి. అప్పుడే మనం సహాయం అందుతుంది అని. ఇట్లాంటి నిర్మాణం ఉన్న దగ్గరికి మేము మా డాక్టర్లను కూడా కదిలిస్తాను. వీళ్ళ ఆరోగ్య సమస్యలను కూడా మీ అందరికీ చెప్తున్నాను. మా డాక్టర్లను కదిలించి మీ ఆరోగ్య సమస్యలకు కూడా మేము మీకు అండదండలుగా ఉంటాము. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు ఏమున్నా మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న పేద ప్రజలకి నేను చెప్తున్నాను, మేమందరం అండగా ఉంటామని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.